అన్ని సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయ్యే అనుకునే పరిస్థితి మొదటి నుంచి ఉంది. కన్నడలో రూపొందిన ఓం సినిమాతో ఉపేంద్రని తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్ గా గుర్తించారు. కన్నడలో శివరాజ్ కుమార్ తో రూపొందించి హిట్ కొట్టిన ఉపేంద్ర తెలుగులో రాజశేఖర్ హీరోగా ఓంకారం పేరుతో తెరకెక్కించారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల తీరు వేరు, ఉపేంద్ర చేసిన ఈ సినిమా వేరు అన్నట్టుగా ఫీల్ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాతో ఉపేంద్రకు ప్రత్యేక అభిమానగణం మొదలైంది. ఆ తర్వాత అతని డైరెక్షన్ లోనే కన్నడలో రూపొందించిన ఏ ఉపేంద్ర వంటి సినిమాలు చూసి జనం పిచ్చెక్కిపోయారు. సినిమాలు ఇలా కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా ఆ తరహాలోనే కొన్ని సినిమాలు చేశాడు ఉపేంద్ర. ఆ తరహా సినిమాలు ఉపేంద్ర తప్ప మరొకరు చేయలేరు అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతను చేసే సినిమాలు టైటిల్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో అతని నుంచి అలాంటి సినిమాలు రాలేదు. తాజాగా యుఏ అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఉపేంద్రలోని మ్యాడ్నెస్ ని మరోసారి చూపించబోతున్నాడని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమైంది. అసలు ఈ సినిమా ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు, ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది మనం రివ్యూలకి తెలుసుకుందాం. మీరు తెలివి గల్ల వాళ్ళైతేనే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోండి. సినిమా మొదలవ్వగానే కనిపించే కార్డు ఇదే. ఆ తర్వాత మూర్ఖులైతేనే ఈ సినిమాని పూర్తిగా చూడండి. 3 కార్డు తెలివైన వాడు మూర్ఖుడుగా కనిపిస్తాడు, మూర్ఖులు తెలివైన వారిగా నటిస్తారంటూ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో అనేది ముందుగానే రివీల్ చేశాడు ఉపేంద్ర. ఆయన ఉపేంద్ర గతంలో చేసిన సినిమాలు ఎంత పిచ్చిగా ఉన్నా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఆ కారణంగానే థియేటర్ నుంచి బయటికి వెళ్లకుండా తాము కూడా తెలివి తక్కువ వాళ్ళమని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు. సాధారణంగా ఉపేంద్ర సినిమాలు ఒక పట్టాన అర్థం కావు అంటారు. దానికి పరాకాష్ఠగా యుఏ సినిమాని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా అతని సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమాను మాత్రం ఉపేంద్ర పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తేనే అర్థమవుతుందని సినిమా చూస్తే తెలిసిపోతుంది. రాజ్యాలు ఏలుతున్న దొంగల్ని ఒక దారిలో పెట్టేందుకు హీరో ఉపేంద్ర వస్తాడు. అలాగే నెగిటివ్ షేడ్ ఉన్న మరో ఉపేంద్ర కూడా వస్తాడు. అధికారాన్ని దక్కించుకుని రాక్షసంగా మారిపోతాడు. అసలు వీళ్ళిద్దరు ఎవరు, ఎవరి మీద ఎవరు ఆధిపత్యాన్ని తీసుకున్నారు, చివరికి మంచి గెలిచిందా చెడు గెలిచిందా అనేది ఈ సినిమా కథ. అయితే ఇద్దమిద్దంగా ఇది కథ అని చెప్పలేని విధంగా ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా మొదటి 15 నిమిషాలు చివరి 15 నిమిషాలు తప్ప మిగతా సినిమా అంతా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో అస్సలు అర్థం కాదు. ఇంకా హీరోయిన్ అనే క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఉంటుందే తప్ప అసలు ప్రాధాన్యం అనేది ఉండదు. ఇంకా పాటల విషయానికి వస్తే ఏది అర్థమయ్యేలా ఉండదు. ఈ సినిమాలో పొలిటికల్ సెటర్స్ బాగానే ఉన్నాయి. పరోక్షంగా కొన్ని పార్టీల్ని విమర్శించాడు ఉపేంద్ర. గతంలో అతని డైరెక్షన్ వచ్చిన సూపర్ సినిమాలో 50 సంవత్సరాల క్రితం ఇండియా ఇలా ఉంటుందని అమెరికా తరహాలో చూపించాడు. ఈ సినిమా విషయానికి వస్తే దానికి పూర్తి భిన్నంగా ఇండియా నాశనం అయిపోయిందన్నట్టు చూపించాడు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించు, అలాగే ప్రకృతిని రక్షించు, అది నిన్ను కాపాడుతుంది. ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమా చేశాడు. నటన పరంగా ఉపేంద్రకు మంచి మార్కులు పడతాయి ఈ సినిమాలో. మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా టెక్నికల్ గా ఈ సినిమా చాలా రిచ్ గా ఉందని చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా చూడాలంటే మనకు 2-3 బుర్రలు ఉండాలన్నది అర్థమవుతుంది. ఉపేంద్ర సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమాని. కానీ అందులో ఎంతమందికి ఈ సినిమా అర్థమవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న.